నాయకులు రాజీనామా చేయించి మరి ఎన్నికల ప్రచారం ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటే చిందులు, ఓటుకి నోటు సొమ్ము నొక్కేశారని అబాండాలు, చదరంగంలో పావులయ్యామని వాలంటీర్ల నిర్వేదం, వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని ఆవేదన, ఫలితాలు తారుమారవుతాయన్న అనుమానాలు, టీడీపీ నేతలతో టచ్లోకి పలువురు వాలంటీర్లు అంటూ వాలంటీర్లు అందరూ ఇప్పుడు టీడీపీ వాళ్ళని అడుగుతున్నారు, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే రిటైర్ అయిన ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి పేషీలో 5 ఏళ్లు చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్, జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి శుక్రవారం పదవి విరమణ చేశారు. 2006 బ్యాచ్కి చెందిన ఆయన రాష్ట్రంలో వివిధ శాఖల విధులు నిర్వహించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆయన తన పేషీలోకి తీసుకున్నారు. ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అసలు ఆయనకు ఐఏఎస్ హోదా రావడమే విచిత్రంగా జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఆయన ఏపీకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్ హోదా కల్పించింది. తొలి నుంచి అత్యంత ప్రాధాన్య పోస్టింగుల్లో నియమించింది. శుక్రవారం ఆయన 60 ఏళ్లు పూర్తి కావడంతో పదవి విరమణ చేశారు. ఆయన రిటైర్మెంట్పై సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విధులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆయనతో పాటు అసిస్టెంట్ ఐజీ రవీంద్రబాబు కూడా శుక్రవారం రిటైర్ అయ్యారు. సీఎస్కు శ్రీనివాసరాజు జాయినింగ్ రిపోర్ట్ అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజు ఏపీలో రిపోర్ట్ చేశారు. శుక్రవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డికి తన జాయినింగ్ రిపోర్ట్ అందించారు. 2020 మే నెలలో ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్పై తెలంగాణకు వెళ్ళిన ఆయన 4 ఏళ్ల పాటు అక్కడ విధులు నిర్వహించారు. ఏడాది మార్చితో డిప్యుటేషన్ గడువు ముగిసింది. అనంతరం 2 నెలల సెలవు పెట్టి ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు. పోస్టింగ్ ఇచ్చే వరకు ఆయన జీఏడీలోనే ఉంటారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ పదవి విరమణ చేసినటువంటి వెంకటేశ్వరరావు గారి గురించి ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని ప్లస్ వాళ్ళకి పనిచేశాడు కాబట్టి ఈ స్థాయిలో ఆయన్ని గొప్ప అద్భుతంగా చిత్రీకరించారు. అదే సందర్భంలో వీళ్ళిద్దరికీ సంబంధించిందేమో చాలా నార్మల్గా అదేదో తప్పుడు పని చేశారన్నటువంటి విధంగా రాసుకొచ్చారు. అదే ప్రస్తుతం ఆంధ్ర ప్రజలకి సంబంధించి ఇది ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది అన్నటువంటి చూడాల్సింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు